ఇంకో 4-5 రోజులైతే గల్లీలలో గుంజలు వాతుడు టేజీలు కట్టే పనులు జోరైతే అబ్బా. పక్క ఆడకట్టుకు ఎట్లున్నది, మన ఏరియాలో కొత్తగా ఏం పెట్టాలని ప్లాన్లు వేసుకొని ఉండొచ్చును. సెట్టింగ్లు, రంగురంగుల కరెంటు బుగ్గలు, చిన్న జోరుండదు. మళ్ళా గణేష్ పండుగ దగ్గరకు వస్తున్నది. మరి పట్నంలా పల్లెలల్లా నవరాత్రుల సంబురమే సంబురం. పట్నంలా గణేష్ పండుగ చాలా ఇందుల్లా పెద్ద పెద్ద విగ్రహాలు మండపాలకు వస్తూనే ఉన్నాయి. మరి గణేష్ ఆగమన్ పేరుతోని ముసారంగ్ బాగ్ ఏరియాల గింత జోరుగా ఎల్కని చెప్పిండ్రు. ఖతర్నాక్ లైట్ సెట్టింగ్లు, డీజే, డోలు సప్పులతోని మా సంబురంగా తెచ్చుకున్నారు. ఆగమన్ అనేది ఏంటంటే వినాయకుడికి తీసుకొచ్చేటప్పుడు చాలా మంచిగా వెల్కమ్ చేస్తున్నట్టు, దేవుడు వస్తే మనకు ఒక హ్యాపీనెస్ వస్తున్నట్టు. పండుగ ఇంకో 10 రోజులే ఉన్నది కాబట్టి చందాలకు తిరుగుడు, మండపాలు కట్టుడు, గణపతులను సెలెక్ట్ చేసుడు నడుస్తాంది. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది బొంబాయిలో ఓ గణపతి విగ్రహానికి చేపించిన ఇన్సూరెన్స్ గురించి. 5 కోట్ల కాదుల్లో 474 కోట్ల 46 లక్షలు బంగారి ఎండి నగలతోని సింగారిస్తారు. మళ్ళా పూజారులు, సెక్యూరిటీ, దేవుని వెట్టేటోళ్లకు అందరికీ ఇన్సూరెన్సే. కుర్చీలు, సీక్రెట్ కెమెరాలు, కంప్యూటర్లు పతొక్కదానికి బీమా చేపించిండ్రంటే చూడుండ్రిగా. వీళ్ళు 70 ఏండ్ల కాంచెల్లి గణపతిని పెడతా అంటే దేశమంతా మస్తు ఫేమస్ అయింది. ఇప్పటికైతే గింతే. పండుగ టైంలో మళ్ళీ చెప్తాం తీన్రి.